హైదరాబాద్ సుచిత్ర సెంటర్ లో నెలకొన్న భూ వివాదానికి సంబంధించి సర్వే కొనసాగుతోంది. నిన్న వర్షం కారణంగా జాయింట్ సర్వే వాయిదా వేశారు. తాము కొనుగోలు చేసిన స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారంటూ 15 మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు వివాదాస్పద స్థలం వద్ద మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో వాగ్వాదానికి కూడా దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసి సర్వేకు అనుమతించారు. దీంతో ఇవాళ సర్వే కొనసాగుతోంది. అయితే జాయింట్ సర్వే సమయంలో మీడియాను పోలీసులు అనుమతించలేదు. భారీ బందోబస్తు మధ్య ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సర్వే ఎంతవరకు వచ్చింది? క్లారిటీ వచ్చినట్టేనా నుమాన్? నుమాన్ ఎస్ సుమిత్ర, ఏదైతే ఇటు సుచిత్ర జంక్షన్ లో నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి మల్లారెడ్డి వివాదాస్పద స్థలమైనటువంటి సర్వే నెంబర్ 82కు సంబంధించి ఏదైతే ల్యాండ్ సర్వే ప్రస్తుతం కొనసాగుతుంది, పెద్ద ఎత్తున ఇప్పటికే పోలీసులను కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు మల్లారెడ్డి అనుచరులు కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డికి సంబంధించి అనుచరులు, దాంతోపాటు ఏదైతే ఇటు ఆ 15 మంది బాధితులు ఉన్నారో వారు కూడా ఇప్పటికే ఆ స్పాట్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ గారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో ఆయన కూడా దీని మీద ఇప్పటికే స్పందించారు. సో మల్లారెడ్డి మీద కూడా కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రధానంగా మీ మీద ఆయన కొన్ని ఆరోపణలు కూడా చేశారు. మొత్తము నిన్న ఏదైతే కరీంనగర్ నుంచి కొంతమందిని తీసుకొచ్చారు, కర్రలు రాడ్లు కూడా తీసుకొచ్చి మా మీద దాడి చేసే ప్రయత్నం చేశారని కూడా మల్లారెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అది నిన్నటి నుంచి జరుగుతున్న వ్యవహారాన్ని అంతా ఎలా చూస్తారు, ఏం చెప్తారు దీని మీద సార్? ఈరోజు మంత్రి మల్లారెడ్డి మాజీ భూమి మీద పోయి వేరేటోడ పోయి భూమి నాదాడి అంత దమ్ము ధైర్యము ఉన్నదా ఈరోజు ఈ రాష్ట్రం ఈ ప్రాంతంలో? 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళిండు. 2015లో 82లో 9 మంది మేము సేల్ లీడ్ చేసుకుని మనిషికి 600, 700, 400 చొప్పున సేల్ లీడ్ చేసుకుంటే అందులో 3 టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే బేస్ సుభాష్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే, ఇంకా టీఆర్ఎస్ పార్టీ 4 ఉన్నారు. ఆ 4 2016 నుంచి ఆయన చుట్టూ సుమారు ఒక సంవత్సరం సర్వే కోసం తిరిగితే 82 101 ఎకరా 29 గుంటలు నువ్వు ఉన్నది కదా, మేము 4000 గదాలు మేము కొనుక్కున్నాం ఎకరము, మనం 2 కలిపి జాయింట్ సర్వే చేసుకుందామంటే సర్వేకి ఓకే అంటాడు, సర్వే చేస్తే సర్వేకి సహకరించాడు. వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఆయన సర్వే కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఆ నోటీసులకు రిప్లై ఇవ్వకుంటే నాకు సర్వే అవసరం లేదని చెప్పి వాళ్ళ వియంకుడితోనే మళ్ళీ సర్వే అవసరం అని చెప్పి దరఖాస్తు పెట్టిస్తాడు ఎంఆర్ ఆఫీస్లో. మళ్ళీ ఏం చేస్తాడు, ఇవన్నీ చూసి మేము ఏం చేసినాము, 9 మంది కలిసి మేము మేడ్చల్ కోర్టులో మేము ఇంజక్షన్ కోర్టులో ఆశ్రయించినాం, కోర్టుకు న్యాయస్థానానికి ఆశ్రయించినాం. న్యాయస్థానం ఏం చెప్పింది, ఈ 9 మందికి మల్లారెడ్డికి సంబంధించిన బంధువులు ఎవరు కూడా ఈయన భూములకు అడ్డం రావద్దు, ఇబ్బంది పెట్టే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. 2016లో ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తే ఈ రోజు వరకు ఇంజక్షన్ ఆర్డర్ కౌంటర్ చేయలే, ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించలే. దాని జవాబు చెప్పమనండి. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ద్వారా మేము సర్వే చేసుకున్న రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అంటే స్టేట్ ఆఫీసర్, ఆ సర్వే మ్యాప్ ప్రకారం మేము రిజిస్టర్ చేసుకున్నాం. మా రిజిస్ట్రేషన్ మ్యాప్ చూపెట్టినాం, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అని చూపించినాం, ఇంజక్షన్ ఆర్డర్ చూపెట్టినాం. ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం, ఆయన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం ఆయన సర్వే మ్యాప్ చూపెట్టమనండి, ఆయన భూమి చూపెట్టమనండి. మా భూమి మేము చూపెడతాం కానీ మ్యాప్ ప్రకారం, ఆయన మ్యాప్ ప్రకారం ఆయన చూపెట్టమనండి. 2016 నుంచి 23 వరకు ఆయనకు సంబంధించిన భూమిని ఇష్యూ సెటిల్ చేసుకోకుండా ఆయన అధికారంలో ఉండి మంత్రిగా ఉండి ఇంజక్షన్ ఆర్డర్ వికెట్ చేయించుకోకుండా చివరిగా ఎవరికి మేము దరఖాస్తు ఇచ్చినా మేము 2016 ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి మేము మోక మీద పోతే నన్ను కూడా మొత్తం మేము పోయి ఫెన్సింగ్ చేసుకుంటే, మా భూమి మీద మేము ఫెన్సింగ్ చేసుకుంటే ఇదే గుండాలను పిలిపించి ఇదే పోలీసులతో దౌర్జన్యంగా మా ఫెన్సింగ్ ఖాళీ చేపించి మమ్మల్ని మెడల్ పడి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి పోలీసులు పొద్దుంతలో పెట్టిందండి. ఇప్పుడు పోలీసుల సపోర్ట్ పూర్తిగా అధికారుల సపోర్ట్ మీ వైపే ఉంది. మొత్తం ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిన్నటి నుంచి కూడా మల్లారెడ్డి గారు చెప్తారు. సో దానికి ఏం చెప్తారు? ఎవరు భయభ్రాంతకు గురి చేస్తున్నారు ఒకటే అడుగుతున్నాం కదా. ఇప్పుడు 2020లో రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే మ్యాప్ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నటువంటి కాయిదాలు ఒప్పుకుంటలేడు. ఇవాళ పోలీస్ స్టేషన్ పోతే నేను రాచ మర్యాదలు చేసిన
పొద్దుగాల లేక సాయంత్రం దాకా పోలీసులు రాజమారి చేసి ఆయన సర్వే చేస్తున్నాడు. ఆ సర్వేకి మేము ఒప్పుకున్నాం కదా, మేము ఆయన మాటకే మేము ఒప్పుకున్నాం కదా. మా ఇంజక్షన్ ఆర్డర్ ప్రకారం మా శ్రీనివాసరెడ్డి పోయి భూమి మీద పోతే ఈ భూమికి భూమి మీద పోయిన పోలీసులు బయటికి పంపించి ఆయన సర్వే అంటే ఆయన మాటకే ఒప్పుకున్నాం కదా మేము. అంటే ప్రభుత్వం ఆయన మాట విన్నదా, పోలీసులు ఆయన మాట విన్నారా, మా మాట విన్నారా? మా భూమి మేము పోతే మీరు భూమి మీద పోతే అని చెప్పి మెడల్ పట్టి బయటికి ఇంజక్షన్ ఆర్డర్ మన బయటికి పంపించి భూమిని కొలిపిస్తాను, ఆయన కొలిపిస్తాను కదా. కొలిపించి రేపు సర్వే ప్రకారం భూమి వెళ్తేనేమో భూమి ఇవ్వను, భూమి వెళ్ళకపోతే మేము చేసిన దానికి మేము ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధమే. ఎలక్షన్ తర్వాత కూర్చొని మాట్లాడదాము, ఎన్నికల కోడ్ నడుస్తుంది, దాని తర్వాత కూర్చొని మాట్లాడదామని ఆయన మీకు చెప్పినప్పుడు కూడా తెలియకుండా ఎలాంటి సమాచారం లేకుండా రాత్రి వచ్చేసి టెంట్లు వేసేసి అక్కడే మొత్తం వంట వార్పు చేసుకుంటూ నైట్కి నైటే మొత్తం ఎక్కడికక్కడ ఫంక్షన్ వేసేసినటువంటి పరిస్థితి ఉందని కూడా మల్లారెడ్డి గారు అనిపిస్తున్నారు. దానికి వంట వార్పు చేయాలి, టెంట్ వేయాలి. బాధ్యత డే టైంలో మాకు ఇంజక్షన్ ఆర్డర్ 2016లో 2017లో కూడా మేము ఫెన్సింగ్ వేసుకున్నాం. అప్పుడు వికేషన్లు 2016 నుంచి ఇప్పుడు 23 వరకు ఆయన టీఆర్ఎస్ పార్టీ నాయకులు లాస్ట్కి వారి నాయకుడు కేటీఆర్ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మళ్ళీ సెటిల్ చేసుకోమంటే కూడా కేటీఆర్ అనేటు అటుగానే నాకు కేసీఆర్ అంటే మంత్రి పదవి ఇచ్చిండా, నాకు నా అల్లుడికి ఎంపీ పదవి అటుగానే ఇచ్చిండా, మా దగ్గరికి ఏది పడుతుంది మాతో లాభ పండుగ అని మాట్లాడి నేను భూమి ఇస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ఈ మంత్రి మల్లారెడ్డి ఇవాళ కొత్త కాదు, 2016 నుంచి సతాయిస్తుండే ఈ భూమి కొలుసుకోవడానికి ఎక్కడ కూడా సహకరిస్తలేడు. సహకరించకపోతే షేర్ శ్రీనివాసరెడ్డి 2021లో నేను లక్ష్మణ్ విప్పానంటేనా నేను 2021లో ఎలక్షన్ ముందే నా భూమిని అమ్ముకున్నా, నాకు సంబంధం లేదు. ఇలా నా పేరు తీసిన కాబట్టి మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నా. ఆయనకి ఇచ్చినట్టు రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇంజక్షన్ ఆర్డర్కి ఎందుకు కౌంటర్ చేయలేదు, ఇంజక్షన్ ఆర్డర్కు రీజనల్ డిప్యూటీ సర్వేకి ఎందుకు కట్టుబడి ఉండలేడు, ఎందుకు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ తీసుకోలేదు. ఆయన 129 కూడా దూల్చంద్ వరకు ఉంటే ఆయన దూల్చంద్ మ్యాప్ ప్రకారం ఆయన మార్కింగ్ చేసుకోమనండి. మిగిలితే ఖాళీ భూమి ఉంటే మేము తీసుకుంటే ఖాళీ భూమి లేకపోతే తీసుకోము. మేము సర్వే చేయడు, సర్వేకి రాడు, గంపడి నోరు పెట్టుకొని ప్రభుత్వమే బురదలుగుతాడు. ఏమన్నట్టు ప్రభుత్వమే ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మా మీద బురదల కార్యక్రమం చేస్తే మేము చేతులు ముడుచుకొని ఊకోము. ఇవాళ మల్లారెడ్డి చేసిన ప్రతి ఒక్క పాపాలు బయటికి తీస్తాము, దాని మీద మేము హైకోర్టును ఆశ్రయిస్తాము. ఇవాళ మా పేరు పెట్టి మాట్లాడినందుకు తప్పకుండా కోర్టును ఆశ్రయించి ఆయన చేసిన పాపాలన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తామనే విషయాన్ని కూడా మేము మీడియా ద్వారా మనం చేస్తాం. వ్యవహారాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తే రేపు అపాయింట్మెంట్ గుర్తు తీసుకుంటాను, నేను అమాయకుడిని, నేను ఇందులో పూర్తిగా బాధితుడిని, నా కుటుంబాన్ని నన్ను బ్లేమ్ చేస్తున్నారని మల్లారెడ్డి చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు మా ఏబీ గారు? ఇప్పుడు మల్లారెడ్డి అమాయకుడా, అందులో 9 మంది డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళు అమాయకుల. శ్రీనివాసరెడ్డి అంటే ఆయన ఎవరు? ఆయన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఆయన మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి షేర్ సుభాష్ రెడ్డి అనేటి ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో అత్యంత కీలకమైనటువంటి వాళ్ళ తమ్ముడైన ఆయన గుండాగిరి చేస్తాడా? 300 కిలోమీటర్లు కరీమారావుతో 2021 డాక్యుమెంట్ మేము అమ్ముకున్న మాకేం అవసరం అండి? దౌర్జన్యం చేసేది అదే, గుండాగిరి చేసేది ఆయనే. దౌర్జన్యం గంపటి నోరు పెట్టుకొని ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి వివరించిన వచ్చి మోకం వచ్చి రేగులు వాళ్ళ కొట్టిండండి. అంతకంటే ఆధారం ఏం కావాలి మీకు? మొత్తానికైతే ఏదైతే ఇటు సుచిత్రలో జరుగుతున్నటువంటి ఈ వివాదం ఏదైతే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ భూ వివాదం మీద పూర్తిగా ఒక హైడ్రామా చోటు చేసుకుంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ ల్యాండ్ సర్వే అయితే కొనసాగుతుంది. సో తన మీద చేసినటువంటి ఆరోపణలు ఏమైతే ఉన్నాయో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి కానివ్వండి, మరి రాజశేఖర రెడ్డి నిన్నటి నుంచి తన మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి సో తాను దీనికి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందని కూడా ఏదైతే లక్ష్మణ్ కుమార్ గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ప్రస్తుతం సర్వేకి సంబంధించినటువంటి అంత టీం ప్రస్తుతం అధికారులు కానివ్వండి ఇతర బృందం అక్కడ సర్వే అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ నమాన్.